హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ స్టోరీ కార్టూన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ అక్క ప్రేమించిన వాడిని చెల్లి కూడా ప్రేమించింది పార్ట్ 3 అన్నమాట. దివ్య తన ప్రేమించిన కార్తిక్ ఫోటో అక్కకి పంపించింది. మరి అక్క ప్రేమించింది కార్తిక్ ని అని తనకు తెలియదు కదా. అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది? అక్క ఎలా రియాక్ట్ అవుతుంది? ఇక ఆలస్యం చేయడం ఎందుకు, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. దివ్య పంపిన ఫోటో స్నేహ చూస్తుంది. ఫోటో చూసిన తరువాత, దేవుడా, ఇది కార్తిక్ కదా, ఏంటి ఇదేం పరీక్ష నాకు? దివ్య ప్రేమించింది కార్తిక్ నా? దివ్య, ఏమైంది తల్లి? ఏం లేదమ్మా. ఏం లేకపోతే నీ కళ్ళలో నీళ్ళెందుకున్నాయి? చెప్పమ్మా, ఏమైంది? ఏం జరగలేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. అవునా, సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నేను నీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను. దివ్య నుండి ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. అక్క, ఏమైంది? ఫోటో చూసావా? ఆ దివ్య, చూశాను. చూసావా ఎలా ఉన్నాడు? స్నేహ కన్నీళ్లు దాచుకుంటూ, చాలా బాగున్నాడు దివ్య. నేను అతన్ని నిజంగా ప్రేమిస్తున్నానక్క. ఆ మాటకి స్నేహ సైలెంట్ గా ఉంటుంది. అక్క, ఏం మాట్లాడేవేంటి? లైన్లో ఉన్నావా? ఆ దివ్య, ఉన్నాను, చెప్పు. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అక్క? నువ్వు సంతోషంగా లేవు, ఎందుకు? అదేం లేదు దివ్య, ఆనందంతో మాట రావడం లేదు. అలా స్నేహ ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది. మరుసటి రోజు స్నేహ హడావుడిగా హైదరాబాద్ బయలుదేరుతుంది. ఎక్కడికమ్మా? ఎందుకు హడావుడిగా వెళ్తున్నావు? నాకు చెల్లిని చూడాలనుందమ్మా, అందుకే వెళ్తున్నాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. మరుసటి రోజు దివ్య హాస్టల్ దగ్గరికి వెళ్తుంది. అక్కని చూసిన దివ్య షాక్ అవుతుంది. అక్క, నువ్వేంటి ఇక్కడ ఇంత సడన్ గా? నా చెల్లిని చూడకూడదా? అలా కాదక్క, రావాలి, కానీ చెప్పకుండా వచ్చేసావని. ఇద్దరు ఆనందంతో హక్ చేసుకుంటారు. సరే అక్క, నువ్వు ఫ్రెష్ అవ్వు, కాఫీ షాప్ కి వెళ్దాము. అక్క, నువ్వు కార్తీక్ ని చూస్తావా? అలా అనేసరికి స్నేహ గుండె బలంగా కొట్టుకుంది. అలాగే, తప్పకుండా చూస్తాను. కాల్ చేశానక్క, వస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ లోపలికి వస్తాడు. దివ్య, అలా స్నేహను చూసిన కార్తీక్ షాక్ అవుతాడు. స్నేహ, నువ్వేంటి ఇక్కడ? ఏంటి కార్తీక్, మీ ఇద్దరికి ముందే పరిచయమా? అలా దివ్య అడిగేసరికి ఇద్దరు నిశ్శబ్దంగా ఉంటారు. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఎవరైనా మాట్లాడండి. దివ్య, అక్క, ఏమైంది? కార్తీక్ నేను ప్రేమించుకుంటున్నా. ఏంటక్క, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వడం లేదు. మేము 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కాదు, ఇది నిజం కాదు. అవును దివ్య, స్నేహ చెప్పింది నిజమే. అయితే నాతో ఎందుకు స్నేహం చేశావు? నువ్వు నాకు మంచి స్నేహితురాలు కాబట్టి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసాక కూడా నా కార్తీక్? నిన్ను బాధ పెట్టాలని కాదు. అక్క, కనీసం నీకు ముందే చెప్పాలని తెలీదా? ఎందుకు చెప్పలేదు నాకు? చెప్పాలని అనుకున్నావు, కానీ చెప్పలేదు, ఎందుకు? సరైన సమయం కోసం ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నా గుండె పగిలిపోయిందక్క. దివ్య, నేను మీ ఇద్దరి మధ్యకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ముందే తెలుసుంటే ఇలా జరిగేది కాదు కదా. ఆ రోజు సాయంత్రం స్నేహ కార్తీక్ ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. కార్తీక్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి స్నేహ? దివ్యని నువ్వు పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేనా అర్థమవుతుందా? పిచ్చి మాటలు మాట్లాడకు. అలా కాదు కార్తీక్, నా చెల్లి సంతోషం నాకు ముఖ్యం. మరి నా ప్రేమ? దాన్ని మర్చిపో. నేను నిన్ను మర్చిపోలేను స్నేహ. అదే సమయంలో అక్కడికి వచ్చిన దివ్య వీళ్ళ మాటలు వింటూ ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. ఏంటి, నా కోసం
అక్క తన ప్రేమను త్యాగం చేస్తుందా? వాళ్ళ మాటలు విన్న దివ్య ఇంట్లో అందరినీ షాక్ గురి చేసింది. తన నిర్ణయం వల్ల అందరూ షాక్ అయ్యారు. ఫ్రెండ్స్, చూసారు కదా స్టోరీ. ఇంతకీ దివ్య ఏ నిర్ణయం తీసుకుంది? అసలు ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది? అక్క కోసం దివ్య త్యాగం చేస్తుందా, లేదా చెల్లి కోసం స్నేహ త్యాగం చేస్తుందా? ఈ కథని అసలు ఎటు మలుపు తిరగబోతుంది? ఈ స్టోరీ తెలియాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి ఉండండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.